గారు ఇంకా కుటుంబ సంఘం అంతా కూడా ఇది ఒక కుటుంబ కులానికే కాదు, ఆడజాతికి చాలా అవమానం. మైనర్ అమ్మాయిని ఈ రకంగా ఈ చర్యకు పాల్పడడం తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చట్టం తప్పకుండా అతన్ని శిక్షించి మరీ ఏ ఆడపిల్ల తెరువు కూడా ఎవరు కూడా మూర్ఖులు పోకుండా ఇదొక గుణపాఠం కావాలి. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా మీరు చట్టం ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. అతన్ని ఎన్కౌంటర్ చేస్తారా, ఉరిశిక్ష చేస్తారా, చట్టపరంగా ఏ శిక్షకు అర్హుడైతే ఆ శిక్ష తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది రాష్ట్రంలో ఇంకొకరికి గుణపాఠంగా ఇంకొకరు చేయకుండా ఆడపిల్లల ముఖం చూడాలంటే ఎవరైనా ఈ రకంగా చర్యలు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతూ, ఇప్పుడే ఎక్కడ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఆ గ్రామం ఒక యూనిట్గా, సిటీ టౌన్లో అయితే ఎవరు పట్టించుకోకుండా గ్రామాల్లో ఇప్పుడు కూడా కుల మతాలకు అతీతంగా ఐక్యత అయ్యేదన్న సంఘటన అయితే ఇలా ఆవేశాలతోటి కొంతమంది యువకులు ఆ ఇంటి మీద దాడి చేయడం, అంటే అప్పుడు జరిగినటువంటి ఒక మైనర్ అమ్మాయికి జరిగినటువంటి ఆ విషయంలో కొంతమంది యువకులు ఆ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అయినా ఆ ఇంటిని ఏం డ్యామేజ్ చేయలేదు, చిన్న పరద కాలిపోయింది. 14 మంది మీద కేసు అయిందని తెలిసింది. ఇప్పుడే సిపి గారు చెప్పడం జరిగింది. సిపి గారు కూడా సానుకూలంగా స్పందించి మేము తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైతే ఆడపిల్ల విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి కాబట్టి కొంతమంది ఆవేశాలకు పోయి ఆ చేసేందుకు కూడా వాళ్ళ మీద కేసు పెడితే తప్పకుండా అది తీసేయాలి. ఎందుకంటే ఆడపిల్లని కాపాడుకో బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. కులం మతం అతీతంగా కూడా ఆడపిల్లని కాపాడుకోవాలి కాబట్టి తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టి మీద తీసుకుపోయి అతన్ని కఠినంగా శిక్షిస్తాం. మీ ఇక్కడ కుటుంబానికి కూడా భరోసా ఇచ్చి మా సంఘం నుంచి పెద్ద మనుషులు కూడా ఆ అమ్మాయికి అన్ని విధాల ఎడ్యుకేషన్ పరంగా కానీ అవసరమైతే వివాహ పరంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఏ ఆడపిల్ల కూడా ఇట్లాంటిది కావద్దని చెప్పి ఈ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా మరొకసారి ఎవడైనా ఆడపిల్ల వంక చూస్తే దాని గుడ్లు బీకి అవసరమైతే ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఆవేశంతో ఆ టైం ఉంటది, ఆడపిల్లలు ఉంటది అని చెప్పి కమిషన్ తో మాట్లాడచ్చు. ఆమె కూడా నేను లేడీకి న్యాయం చేస్తాను చెప్పింది. ఆమె ఒక ఆడామెనే మళ్ళీ మీరు ఏం కోపాలకు పోయి చేయకూరి శిక్ష పడుతుంది. పడదాకా మేము రాష్ట్ర నాయకుల నుంచి, రాష్ట్ర కులం సంఘం నుంచి కానీ మేము కానీ కొట్లాడే మన కులం కోసం కొట్లాడుతున్నాం. ఆ ఆడపిల్ల ఏదైనా ఆడపిల్ల వాళ్ళకు అన్యాయం జరిగిందంటే ఇంకో ఆడపిల్ల జరగకుండా వాళ్ళు శిక్ష పడేట్టు ఖచ్చితంగా మీరు ఆవేశపడి మీరేం చేసి మళ్ళీ మీరు తప్పులు పడకూరి. ఒక కులమే రా ముందట ఉన్న పరద కనిపించింది కంటే ఒక పరదనే కాదండి. లోపలికి మంచుకోలేదు, అప్పటికే లాకేసుకొని బయటకు వెళ్ళిపోయారు. అప్పటికి వెళ్ళిపోయారా? అప్పటికే 2 days అయిందండి. ఇల్లుకే గిరి అయింది అంటే నాకు ఇష్టపడి కాబట్టి శిక్ష పడ్డ శిక్ష పడాలి, లేకపోతే తీసుకుంటుంది. మళ్ళీ ఒక అమ్మాయికి ఇలా జరగకుండా ఉండాలి. కులమని కాదు, ఏ కులమైనా అమ్మాయి అందులో మైనర్ అమ్మాయి ఆమె తప్పకుండా